మనం ఎప్పటికైనా రైతులు కొత్త ప్రోడక్ట్ గురించి వెళ్ళాలి కానీ పాత దాని గురించి మట్టి ఆలోచించొద్దు. వినాలంటే మన పాత రోజులు కాబట్టి ఏం తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నా నిమిషంలో సెల్లులో వస్తుంది. ఇప్పుడు పిచ్చి రైతులు కాదు, మనం అంతా తెలివితేటలతో మీరినాలం కాబట్టి మీరందరూ తెలుసుకోండి. నేను చెప్తున్నా ఒకటే ఎన్నపో మయూరి. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు నక్కల తిరుపతిరావు సార్. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం సార్. నెల రోజులు ఈ మొక్కజొన్న వేసిన కాడి నుంచి దానికి ఏదేదో ముందు వేయాలనేది నేను సెల్లుల్లో యూట్యూబ్ లో చూస్తున్నాను సార్. యూట్యూబ్ లో చూసిన కాడి నుంచి ఏం చేద్దామంటే, సరే ఇది మయూర్ అని ముందు యూట్యూబ్ లో ఎస్ ఛానల్ లో వస్తుంది సార్. ఆ ఛానల్ లో వస్తే ఇది ప్రోడక్ట్ బాగా పనిచేసిద్దా లేదా అనేది నేను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఈ ప్రోడక్ట్ మీకెళ్ళి లేదు సార్, ఇది గుంటూరు షాపుల్లో ఉంది, అక్కడ మాత్రమే ఉంది, ఇది అక్కడే లభించిద్ది అని చెప్పారు. చెప్పగానే నేను సరే ప్రోడక్ట్ అయినా వేద్దాం, అన్ని ముందులు వేస్తున్నాం కదా, ఈ మయూరు కూడా వేస్తే ఎలా రిజల్ట్ అనేది బాగా పనిచేసిద్దా లేదా అనేది కొన్ని ఆలోచన మీద 4-5 నాకు ఆటో ఉంది సార్. 4-5 ఆటోలో ఎక్స్కిని తీసుకెళ్లాను. తీసుకెళ్లి అక్కడ గుంటూరు షాపుల్లో అయితే 7-8 షాపులు అడిగాను. మయూర్ అనేది ఏ షాపుల్లో లేదు, అక్కడ ఒకే ఒక షాపుల్లో మయూర్ అనేది ముందు ఉంది. ఆ ముందుని తీసుకుని సరే నేను ఇట్లా మాకు ముందేస్తాం సార్, మాకు పని చేసిద్దా లేదని షాపు వాళ్ళని అడిగాము. అడిగాయా దీని రిజల్ట్ మీకు వేసిన తర్వాత మీకే అర్థమయ్యిద్ది, మీరు చూసిన తర్వాత మీరే సంతోషపడతారని అన్నారు. అంటేను సరే మేము తలా ఒక 5-6 లీటర్లు ఇంటికాడ ఉండే వాళ్ళకి కూడా ఫోన్లు చేసాం. ఫోన్లు చేస్తే మాకు కూడా 1 లీటర్ ఇస్తారా, మాకు కూడా 1 లీటర్ ఇస్తారా అన్నారు. దాదాపుగా ఒక 20 లీటర్లు తీసుకుని వచ్చాం. మళ్ళీ దీనికి బాగా గ్రోత్ పెరగటానికి, మొక్క లావు రావటానికి సూర్యం అనేది కూడా దాన్ని కూడా వేసాము, కలిపేసాం అవి 2. కానీ మా కుర్రాళ్ళు ఏమన్నారంటే, ఈ మయూర్ అనేది ఒకటే ఎత్తే పురుగు చచ్చిద్దా లేదా అని అన్నారు. అంటేను మా షాప్ ఆయన అన్నాడు, మేమే కర్లా ఇది లీటర్ తీసుకోండి, 25 ట్యాంకులకి వేయండి, బాగా మొక్క బాగా తడపండి, 7 ట్యాంకులు ఎకరానికి 7 ట్యాంకులు కాడికి 8 ట్యాంకుల కాడికి వేసుకోండి, మీ ఓపిక ఎంత తడిపితే అంత దానికి అతుక్కునిద్ది, పురుగు అనేది నశించిపోయిద్ది అని చెప్పారు. చెప్తే మేము వెంటనే తీసుకుని వచ్చాను. నాది 1.5 ఎకరం, కరెక్ట్ గా 400 గ్రాములు మయూరును సూర్యం 2 కలిపాను. ఇవాళకేసి నేను 3 రోజులే ఇవాళకేసి నేను 3 రోజులే. ఎంత పెద్ద పురుగైనా సరే ఎట్లా చనిపోయిందో ఒక్కసారి ఆకు మీదకి వచ్చి చూపిండి సార్. చూడండి సార్, ఇది మనకి మయూరా కొట్టి 3 రోజులైంది. ఇది మనకి కత్తెర పురుగు చూడండి ఎంతలా ఉందో. ఈ కత్తెర పురుగు కూడా మనకి చచ్చిపోయి కరసపోయింది. చూడండి ఇది ఒకటి, మళ్ళా ఇది చూడండి, ఇది ఇంకో ఇది కూడా చచ్చిపోయి ఉంది. ఇదిగో రండి మళ్ళా, ఇదిగోండి ఇది ఎట్లా కరసపోయింది చూడండి, ఆ కాంతునే కరసపోయింది. అవును సార్, ఇది మీకు క్లియర్ గా కనపడుతుంది. మనకు చచ్చిపోయింది, కరసపోయింది, చాలా లావు పురుగు. ఇది చచ్చిపోయేటుంటేనే ఇంత ఉంది, మరి మామూలుగా ఇంత లావుగా ఉంటది. ఇది చూడండి ఎట్లా కరసపోయిందో. చూడండి సార్, ఇదిగోండి, ఇదిగోండి చూడండి, చూడండి సార్. ఇది దీంట్లో అబద్ధం లేదు, దాపరేఖం లేదు. అది మేము రైతుల్ని ఎవరికైనా సరే ఒకటే చెబుతున్నా, ఈ ప్రోడక్ట్ గురించి మటుకు బ్రహ్మాండంగా నెంబర్ 1 గా ఉంది. కానీ ఈ ప్రోడక్ట్ గుంటూరులో ఒకసారి దొరికిద్ది, అక్కడ కూడా మన గౌనవారిపాలెంలో ధర్మయ్య గారి కొట్లో దొరికింది ఈ ప్రోడక్ట్. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే, అయ్యా మాకు ఇట్లా మందులు కావాలని అంటే, నేను పలానా మన సార్ వచ్చాడు, అబ్బాయి నువ్వేమేసావంటే నేను ఇదే చేశాను సార్, ఎక్కడ దొరుకుతుందంటే ధర్మయ్యాల కొట్లో తెచ్చాం బాక్సులో అని అన్నారు. మన గవర్నర్పల్లిలో ధర్మయ్యాల దగ్గర దొరికిద్ది, ఇది వేసుకోండి. దాంట్లో నేను కుక్కలేని కలపలా, ఏం కలపలా, వచ్చి మయూరే కలిపాను, వేసాను, చచ్చిపోయింది 3 రోజులకే. దీని రిజల్ట్ ఏంటో అర్థమైంది. మీరు చూసారు కదా, మీకు గ్రోత్ కూడా వస్తుంది, గ్రోత్ కూడా వచ్చింది. మళ్ళీ గులుగులు కూడా ఉన్నాయి, 6 కేజీలు గులుగులు. అవన్నీ కాసిన ఎంతో పిఏ ఓడి గాని బయో ఓడి వేసినట్లు వేయకూడదు. ఈ కాసిన 2-3 అట్లా వేస్తే దాని రిజల్ట్ దాని కలపడిద్ది అంతే. ఒకటి వేసుకున్నా మనం ఎప్పటికైనా రైతులు కొత్త ప్రోడక్ట్ గురించి వెళ్ళాలి కానీ పాత దాని గురించి మట్టి ఆలోచించొద్దు. ఎప్పటికైనా కొత్తదే మయూరి నెంబర్ 1 ప్రోడక్ట్. నేను ఎస్సీ ఛానల్లో చూశాను, నాకు వినాలంటే మన పాత రోజులు కాబట్టి ఏం తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నా నిమిషంలో సెల్లులో వస్తుంది. ఇప్పుడు పిచ్చి రైతులు కాదు, మనం అంతా తెలివితేటలతో మీరినాలం కాబట్టి మీరందరూ తెలుసుకోండి. నేను చెప్తున్నా ఒకటే ఎన్నపో మయూరి.